నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను కృష్ణవేణి ముందుగా ముఖ్యాంశాలు జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు కుంటుపడ్డాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవస్థలను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని వెల్లడి సాగర తీరంలో ఆద్యంతం ఆకట్టుకున్న నేవీ రిహార్సల్ కాసేపు యుద్ధ వాతావరణాన్ని తలపించిన సాగర తీరం జ్ఞానంతో కలిగిన వాక్కు మానవ జీవితానికి దేవుడు ప్రసాదించిన వరమన్న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సోషల్ మీడియా ద్వారా ఎవరిని కించపరచకూడదని ఉద్బోధ చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ వరద కళ్యాణి అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శ. ఇప్పుడు వివరాలు చూద్దాం. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్ సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎంతో భరోసా కలిగిందన్నారు. జగన్ అరాచక విధానాలతో అన్ని వ్యవస్థలు విధ్వంసం చేశారని, అమరావతి, పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులను సమస్యల వలయంలో నిలబెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి నిధులు తేవడంతో పాటు సాంకేతిక పరమైన సమస్యలను పరిష్కరించుకున్నామని తెలిపారు. ఉన్మాదంతో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని కట్టడి చేస్తున్నామని, సమస్యల సుడిగుండంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేందుకు ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలు రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారాయని, వాటిని సరిచేసేందుకు ఈ 6 నెలల పాటు కసరత్తు చేశామన్నారు. ఉపమాక గ్రామం గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వెంచేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను సప్పరం వాహనంపై తిరువీధి సేవ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో ముందుగా కొండపైన మరియు కొండ దిగువన గల ఆలయంలోను, ఉపాలయ మూలలోను నిత్య పూజాది కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యంల విశేష హోమములో నిత్య సేవా కాలములు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను రాజాదిరాజ వాహనం పైన శ్రీ గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకిలోను అధిష్టింపచేసి గ్రామ తిరువిధి సేవ నిర్వహించారు. తర్వాత గోదాదేవి అమ్మవారి మూల విరాట్ సన్నిధి వద్ద తిరుప్పావే పాసుల విన్నపం చేసి ప్రత్యేకంగా నీరాజన మంత్ర పుష్పములు అనంతరం తీర్థగోష్ఠి నిర్వహించారు. తర్వాత భక్తులు అందరికీ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. लक्ष्मी राष्ट्र श्रियाम के दिया मासकम सृजामसी మంగళగిరిలో లక్ష్మీవారం నిర్వహించిన జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొని అర్జీలు స్వీకరించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ సమస్యలను అర్జీల ద్వారా పంచకర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అత్యవసర సమస్యలను గుర్తించి ఫోన్ ద్వారా తెలిపి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్త, జనసేన పార్టీ గుంటూరు జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి బిట్రగుంట మల్లిక, లీగల్ సెల్ ప్రతినిధి రాఘవ పాల్గొన్నారు. చంద్రబాబు 7 నెలల పాలన ప్రజలను ఏడిపించే పాలనగా ఉందని ఎమ్మెల్సీ వరద కళ్యాణి అన్నారు. 2024 వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుందని అభివర్ణించారు. నగరంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకంఠం చూపించారని చెప్పారు. దేశంలో వరస్ట్ పాలన చేసే సీఎంలో చంద్రబాబు తొలి స్థానంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. సూపర్ 6 హామీలపై టీడీపీతో బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధమని కళ్యాణి తెలిపారు. కూటమికి ఓటేస్తే లక్షాధికారులు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు. చంద్రబాబు మోసానికి రాష్ట్ర ప్రజలందరూ బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. జనరల్గా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడితే మనం కొత్త కొత్త ఆశలతో అడుగు పెడతాం. అదేంటో కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం కొత్త కొత్త ఆశలతో కాకుండా మోసపోయి అడుగు పెట్టాం. ఎందుకంటే మనం చూసాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల పాలన అయింది. 7 నెలల పాలనలో ప్రజల్ని, అందులో ముఖ్యంగా మహిళల్ని, జనాభాలో 50% పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు. ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకి ఇస్తామని మహిళల్ని నిట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం. ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడడం జరిగింది. చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో. ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు. ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ 7 నెలల్లో మనం చూసాం. అలాగే తీసుకుంటే మాటలు, పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే, అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు. ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు. ఫుడ్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు. ఈరోజు ప్రజల్ని ఫూల్స్ని చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి. 3 సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 3 సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు. 4గోసారి నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు. ఇప్పుడు ఈ 7 నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాళ్ళు వృద్ధికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు. సూపర్ 6 అంట. సూపర్ 6 ఈరోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. సూపర్ 6 ఈరోజు సూపర్ షాక్గా మారిపోయింది. మహాశక్తి మహామోసంగా మారిపోయింది. తల్లికి వందనమేమో పిల్లల పాలిట శాపంగా మారిపోయింది. అలాగే తీసుకుంటే యువగలం హామీలకు మంగళంగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఉచిత బస్ అనేది ఉత్తుత్తి బస్సుగా మారిపోయింది. ఇలా సూపర్ 6లో హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గత 7 నెలల పాలనలో ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా అర్చకులు వేద మంత్రాల నడుమ స్వాగతం పలికి ముందుగా కప్పస్తంగం ఆలింగనం అనంతరం స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఈ ఆంగ్లనామ సంవత్సరం స్వర్ణయుగంగా ముందుకు సాగుతుందని ఆకాంక్షించారు. पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैव
ఆర్కే బీచ్ రోడ్లో గల సాగర తీరంలో నిర్వహించిన న్యాయ రిహార్సల్స్ మన న్యాయకథల శక్తి సామర్థ్యాలు ఏమిటో మరోమారు ప్రజలు కళ్ళారా చూశారు. శనివారం నాడు సాగర తీరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో న్యాయకథల విన్యాసాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నాడు నిర్వహించే విన్యాసాల్లో భాగంగా రిహార్సల్స్ జరిగాయి. న్యాయ నిర్వహించిన రిహార్సల్ జరుగుతున్నంతసేపు వీక్షకులు తమ కళ్ళను పక్కకు తిప్పకుండా తిలకించారు. ఈ న్యాయ విన్యాసాలలో విశాఖ సాగర తీరం యుద్ధ వాతావరణం తలపించింది. ఈ విన్యాసాలు తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో సాగర తీరానికి వచ్చారు. న్యాయ విన్యాసాలను తిలకించి ప్రజలు ఓ ప్రత్యేక మధురానుభూతి పొందారు. తమ కళ్ళ ముందే కమాండోలు, నావికులు, సైనికులు ప్రదర్శించిన విన్యాసాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం వేకుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రభాతారాధనలు జరిపాక ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించారు. ఆలయ విద్వాంసులు సన్నై వాయిద్యాల నడుమ బేడ మండపంలో తిరువీధి జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో పండితులు తిరుప్పావై 2వ పాసురాన్ని వేదాలను అనుసంధానం చేశారు. గోదాదేవి ఆలయంలో ప్రత్యేక సేవాకాలం జరిపి షోడశోపచారాలు సమర్పించారు. అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించాక భక్తులకు తీర్థగోష్ఠి నిర్వహించారు. అలాగే కొండ దిగువన గల ఉద్యానవనంలో కొలువుదీరిన పద్మావతి అలిమేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఎనభై 4 లక్షల జీవరాశుల్లో జ్ఞానంతో కలిగిన వాక్కు మానవ జీవితానికి దక్కిందని, అందుకు ప్రతి ఒక్కరూ ఎదుటివారిని కించపరిచే విధంగా సోషల్ మీడియాని వాడరాదని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు కోరారు. మానవాళిలో మార్పు కోసం ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ సోషల్ మీడియాను సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల మనసులు బాధపడే విధంగా పోస్టులు పెట్టొద్దన్నారు. ఎదుటి వ్యక్తిని అవమానించే ముందు అదే మనకు జరిగితే ఏ విధంగా బాధపడతామో గుర్తెరగాలన్నారు. అందుకే అందరూ బాధ్యతాయుతంగా మెలుగుతూ సోషల్ మీడియాను వినియోగించే ముందు ఒక్కసారి ఆలోచించి ఉపయోగించాలన్నారు. ఉరులీమేమియనర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నది చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో. మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా ఆలోచించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. కాబట్టి సంయమనం అన్నది పాటించాలి. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా, ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని, మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకుని సభ్యతా సంస్కారాలని చాటి వైవిధ్యభరిత వస్త్ర శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే వినూత్న శ్రేణి వస్త్రాలు అందించగలిగే ఏకైక షోరూం ఆర్ఎస్ బ్రదర్స్ మాత్రమేనని లక్కీ భాస్కర్ ఫేమ్ మీనాక్షి చౌదరి అన్నారు. జగదాంబ కూడల్లో ఆర్ఎస్ బ్రదర్స్ సరికొత్త షోరూంను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ బ్రదర్స్ ఒక విశ్వసనీయమైన బ్రాండ్గా తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో వస్త్రాలు అందించడం అభినందనీయమని కొనియాడారు. కొనుగోలుదారులు ఆదరాభిమానాలు పొందుతూ మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ వద్ద 150 రూపాయల నుంచి మొదలయ్యే చీరలు, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఫ్యాన్సీ డ్రెస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎంపిక చేసిన వస్త్ర శ్రేణులపై 1+1 ఆఫర్, 50% డిస్కౌంట్ వరకు తగ్గింపు ఉంటుందన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్ఎస్ బ్రదర్స్ 15th స్టోర్ లాంచ్ అవడం చాలా ఆనందంగా ఉంది వైజాగ్లో. సో అలాగే ఎమ్మెల్యే గారు వచ్చారు, చాలా చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కార్పొరేటర్ గారు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. సో అలానే బ్లెస్సింగ్స్ చేస్తూ వైజాగ్కి ఇది అద్భుతమైన మెగా షాపింగ్ మాల్ క్రియేట్ చేశామండి. ఆల్మోస్ట్ 35,000 SFT స్టోర్ ఇది. సో ఇలాగే ఇప్పుడు వచ్చే పండుగ సీజన్కి, మన పొంగల్ సీజన్కి బిగ్గెస్ట్ కలెక్షన్తో లాంచ్ చేశారు విత్ కాంబో ఆఫర్స్ 1+1 అండ్ 50% ఆఫర్స్ తోటి. సో మెన్స్, లేడీస్ అండ్ కిడ్స్ ప్రతి ఒక్కరికి యాజ్ అ ఫ్యామిలీగా వచ్చి షాపింగ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంత మీడియా మిత్రులకి అండ్ అలాగే పొలిటీషియన్స్ గారికి అందరికీ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా సోదరులకు ఉన్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆర్ఎస్ బ్రదర్స్ 15వ షోరూమ్ ఇవాళ విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఓపెన్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఆర్ఎస్ బ్రదర్స్కి, ఆ యాజమాన్యానికి, అందులో పని సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖపట్నంలో జగదాంబ సెంటర్ అంటే విశాఖపట్నం అంటే జగదాంబ సెంటర్ విశాఖపట్నం. ఇక్కడ ఈ షాప్ పెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో అంత ఎక్కువ మంది పేదలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇలాంటి షోరూమ్లు ఒక 20-30 పెట్టే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్లీ చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆర్ఎస్ బ్రదర్స్ ఇక్కడ ఈరోజు నాకు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెంకటేష్ గారు, రాజు గారు అండ్ ప్రసాద్ గారు. అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ నా సెకండ్ టైం ఆర్ఎస్ బ్రదర్స్తో ఓపెన్ వాళ్ళతో ఓపెన్ చేసి. అండ్ ఇది ఒక 15th బ్రాంచ్ ఆర్ఎస్ బ్రదర్స్కి. సో ఈరోజు ఇక్కడ వైజాగ్లో కూడా ఓపెన్ చేశారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఇంకా గ్రో అవ్వాలి అండ్ యునో ఎంతమంది కస్టమర్స్కి కూడా హ్యాపీనెస్ అండ్ సర్వ్ చేయాలి ఇది అని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు సారీస్ అండ్ కలెక్షన్స్, నాకు సారీస్ చాలా ఇష్టం అండ్ నా మోస్ట్ ఫేవరెట్ గార్మెంట్ సారీస్. అండ్ ఇక్కడ కూడా చాలా చాలా యూనో మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ ఎన్ని రకాల డిజైన్స్, నాట్ ఓన్లీ ఫర్ సారీస్ కానీ అందరూ ఫ్యామిలీతో పాటు యూ కెన్ హ్యావ్ గ్రేట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయం సాంప్రదాయ ప్రకారం వాసుపల్లికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు గావించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతూ అమ్మవారు అందరి కోరికలు తీరుస్తున్నారని చెప్పారు. అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయన్నారు. ఆలయ అర్చకులు భీమ్ శాస్త్రి మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలను తెలిపారు. ధనుర్మాస విశిష్టతను వివరించారు. మాసం నెల రోజుల్లో జరిగిన 4 గురువారాలు గ్రాండ్ సక్సెస్ చేశారు ఈఓ శోభారాణి గారి ఆధ్వర్యంలో. ఏదైతే ఉత్సవ కమిటీ కానీ లేదంటే కమిటీ లేకపోవడం వల్ల మరి ఫుల్ ఫ్రీడమ్ ఆవిడకి లభించింది. ఆ మూలాన వాళ్ళు ఎంప్లాయీస్ అందరూ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంటు అలాగే ఇతర ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో కలెక్టరేట్ కానీ అలాగే కేజీఎస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ జిఎంసీ డిపార్ట్మెంట్ మెయిన్ అన్నింటికంటే అద్భుతంగా పనిచేసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే నేను కితాబ్ ఇవ్వడానికి ఇక్కడ రాజకీయాలు చేయకూడదు కూడా, ఎందుకంటే ఆ అమ్మవారి సన్నిధిలో ఉన్నాం. శోభారాణి గారికి ఈఓ గారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అతి త్వరలోనే బుక్కే కూడా అందిస్తాం. మకర రాశికి అధిపతి శని అని సూర్యనారాయణమూర్తి మకరంలోకి ప్రవేశించాడు అంటే శని ఇంట్లోకి ప్రవేశించాడు అని. ఎవ్వరికీ తెలియని విషయం ఏది అంటే సూర్యనారాయణమూర్తి యొక్క కుమారుడు శని. చిన్నప్పుడు నాన్న అమ్మ అని చెప్పి కొంగు పట్టుకుని భుజం పట్టుకు తిరుగుతున్నటువంటి పిల్లలు
వాళ్ళ ఉపాధి నిమిత్తం చదువుకున్నటువంటి విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టడం గురించి ఎక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద పండుగ యొక్క ముఖ్య లక్షణం ఏది అంటే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా అన్ని సెలవులు ఇవి పెట్టుకుని ఆనందోత్సాహాలతో తల్లిదండ్రుల దగ్గరికి చేరుతూ ఉంటారు. అటువంటి సంకేతాన్ని ఇచ్చేటువంటి గ్రహములు కొడుకు తండ్రి ఉభయలో కూడా మకర రాశిలోకి ప్రవేశించినటువంటి కారణము చేత పెద్దలు పెద్ద పండుగ అన్నారు. అంటే పెద్దలను దర్శించడం, తండ్రి కొడుకులు కూతుళ్ళు మొత్తం 50 మంది కూడా కలిపి వారికంటే పెద్దల తాత ముత్తాత మొదలుగా వంశ ఋషులు ఎవరైతే ఉన్నారో పితరులు వాళ్ళందరినీ అర్చించడం పెద్ద పండుగ యొక్క లక్ష్యమైతే, ఈ సంస్కృతి సాంప్రదాయాలకి నిలయమైనటువంటి భారతదేశంలో ఆలయాలలో ఈ ధనుర్మాస సందర్భంగా చక్కనైనటువంటి అర్చనలు చేస్తారు ఈ నెల్లాళ్ళు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 10న భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నామని శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఈవో త్రినాథరావు తెలిపారు. కొండ దిక్కున గల దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ముక్కోటి ఏకాదశికి చేసిన ఏర్పాట్లు తెలిపారు. 10వ తేదీన భక్తులందరికీ ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. భక్తులందరికీ స్వామివారి దర్శనం కలిగేలా విస్తృతంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ముక్కోటి ఏకాదశి నాడు ముందుగా తెల్లవారుజామున 4 గంటలకు దేవస్థానం అనువంశక ధర్మకర్త కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. అనంతరం 5 గంటల నుండి భక్తులందరికీ దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఉచిత దర్శనంతో పాటు 100, 300 రూపాయలతో పాటు 500 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఆ రోజున వివిఐపీలకు మాత్రమే స్వామివారి అంతరాల దర్శనం ఉంటుందని ఈవో త్రినాథరావు స్పష్టం చేశారు. మనం మొట్టమొదటిగా స్వామివారికి చేసుకునే ఈవెంట్లో ఉత్తర ద్వార దర్శనం అన్నది ఈ నెల 10/1/2025 తెల్లవారుజాము నుంచి స్వామివారి సుప్రభాత సేవతో మొదలయ్యి తెల్లవారుజామున 4:15 నుంచి 4:30 మధ్యలో పూర్వం నుంచి వస్తున్న ఆచార ప్రకారం ఏదైతే అనువంశిక ధర్మకర్త గారు పుష్పటి అశోక్ గజపతిరాజు గారి మొదటి దర్శనంతో స్వామివారి కార్యక్రమాలు మొదలవుతున్నాయండి. ఆ దర్శనం అయిన తర్వాత విఐపీస్ ఎవరైతే ఉన్నారో విఐపీస్ని కూడా బిఫోర్ 5 అందరినీ వాళ్ళ దర్శనం అయిన పిదప 5 నుంచి సామాన్య భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. వైదికంగా వారు నిర్ణయించిన ప్రకారం ఉదయం 10:30 వరకు ఉత్తర రాజగోపుర దర్శనం ఉంటుంది. కాబట్టి వచ్చే భక్తులందరికీ ఈ స్వామివారి ఉత్తర ద్వారం గుండా దర్శనం జరిగే విధంగా మనం 500 ప్రత్యేక దర్శనం, అలాగే 200, 100, అలాగే సర్వదర్శనం ఈ విధంగా మనం భక్తులకి ఏర్పాటు చేయడం జరిగిందండి. తెలుగు భాష వికాసం ముసుగులో బడుగుల విద్య భవిష్యత్తును నాశనం చేయొద్దని, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మాధ్యమం ఆపేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంగీకరించని విదసం ఐక్య వేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు స్పష్టం చేశారు. విదసం నేతృత్వంలో దళిత సంఘాలు గురువారం రామాటాకి సమీపంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానాలు, చర్చల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలనే అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఆ తీర్మానాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవద్దని ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని కోరారు. కూటమి అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో దళితులు అగ్రభాగాన నిలబడ్డారని తెలిపారు. కూటమికి అండగా నిలబడ్డ బడుగు పిల్లలకు ఇంగ్లీష్ మీడియం దూరం చేయొద్దని హితవు పలికారు. తెలుగు మహాసభల్లో ఇంగ్లీష్ మీడియంపై విషం కక్కిన వారి పిల్లలు మనవలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియం రద్దు కోరేవారు ఎవరు బడుగు వర్గాల ప్రతినిధులు కాదన్నారు. మీ పిల్లలు ఇంగ్లీష్ చదవాలా, మా పిల్లలు దొడ్లో పశువులు కాయాలా అని నిలదీశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ తాను జగన్ బాధితుడని, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం వద్దనడం సముచితం కాదని చెబుతూ రాజకీయ వైరం తప్ప తెలుగు భాష రక్షణ కాదని వెంకటరావు తప్పుపట్టారు. అన్ని ఉద్యోగ ఎంపికల్లో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కంటే తెలుగు మాధ్యమం అభ్యర్థులు వెనకబడి అనర్హులు అవుతున్నారని గుర్తు చేశారు. మీకు జగన్మోహన్ రెడ్డి నష్టం కలిగితే బడుగు పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఆపేయాలా? ఇది కరెక్ట్ కాదండి. పెద్దలు ఇది సరిదిద్దుకోవాలి. ఇక ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద పోరాడింది, ఈ ప్రభుత్వం గెలుపుకి సహకరించింది బడుగు బలహీన వర్గాలు. ఇవాళ టీడీపీ చెప్తోంది మా పార్టీకి బ్యాక్ బోన్ బీసీలని. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటువంటి
35 లక్షల నుండి 44 లక్షల మంది పిల్లల్లో 35 లక్షలు బీసీ పిల్లలు, 10 లక్షలు ఎస్సీ పిల్లలు. మరి ఈ ఇంగ్లీష్ మీడియం ఆపేస్తే ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటి? నేను తెలుగు చదివి చాలా పైకెళ్ళని చెప్తాను. ఆ రోజుల్లో మీకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో లేకుండా పోవచ్చు, కానీ ఈవేళ తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ప్రపంచీకరణలో, ఉద్యోగాల వేటలో ఇంగ్లీషు ముక్కలు 4 వచ్చిన వాడే ఉద్యోగం సంపాదించగలుగుతూ ఉన్నాడు. కమ్యూనికేషన్లో ఇంగ్లీష్ చాలా ప్రాముఖ్యత కలిగింది. కాబట్టి ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం ద్వారా చదివిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళతో పోటీ పడలేక వెనకబడుతున్న కారణంగా పేద పిల్లలకి ఉచితంగా ప్రభుత్వ స్కూల్ అందిస్తున్నటువంటి ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలి. నెంబర్ 1. సరే, తెలుగు వికాసం కోసం ప్రభుత్వం ఏం చేయాలంటే ఆ మహాసభలో తీర్మానాలతో మేము కూడా కొన్ని మీ నోటీసులు తేదలుచుకున్నాం. ఇవాళ కోర్టు తీర్పు జడ్జి గారు కింద కోర్టుల్లో తెలుగులో చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ ఆ తీర్పు కాపీ తెలుగులో రాదు. మాకు మేము నియమించుకున్నటువంటి వకీలు లేదంటే కక్షిదారు తాలూకా వకీలు ఇద్దరు వాదోపవాదాలు ఇంగ్లీష్లో ఉంటాయి. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఈ బాధితుడికి కానీ ఆ ప్రతివాదికి కానీ తెలీదు. ఎంత ముఖ్యమో ఇంగ్లీష్ ప్రాధాన్యత కూడా అంతే ముఖ్యం. మరి ఇవాళ ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు చూసుకున్నా, ఐటీ కంపెనీలు చూసుకున్నా కంపల్సరీగా ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్లో వాళ్ళు పాస్ అయితేనే ఉద్యోగాల అవకాశాలు ఉంటున్నాయి. మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమైనా ఇంగ్లీష్ని కొనసాగించాలి, దాన్ని ప్రోత్సహించాలి. అలాగని మేము ఎవరం కూడా తెలుగు వ్యతిరేకం కాదు. మేము కూడా చిన్ననాటు ఒక 20-30 సంవత్సరాల క్రితం తెలుగు పాఠశాలలో చదువుకున్నాం. కానీ ఈవేళ ఇంగ్లీష్ ప్రాధాన్యత పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పెరుగుతుందని మనమే చెప్పుకుంటున్నాం. ఇంకా మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్న ఈ తరుణంలో ఇంగ్లీషు ఎంత ప్రాధాన్యత ఉంటే ఉద్యోగాలు అంత వస్తాయి, నిరుద్యోగ సమస్య కొంతవరకైనా తగ్గుతుంది. కాబట్టి మరి అలాగే మరి పెద్దలు చెప్పినట్టుగా ప్రతి తీర్పుని కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సర్క్యులేషన్ కానీ జీవోలు కానీ కూడా తెలుగులోనే ఉండాలి. మరి ఇవాళ చెప్తున్నప్పుడు మరి చాలామంది తెలుగు మహాసభలో పాల్గొనే వ్యక్తులు ఎవరో కూడా వాళ్ళ పిల్లలు కానీ, ఆ కుటుంబ సభ్యుల పిల్లలు కానీ, వాళ్ళ మనవలను కానీ ఎవరు కూడా ప్రభుత్వ. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు కుంటుపడ్డాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. వ్యవస్థలను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని వెల్లడి. సాగర తీరంలో ఆద్యంతం ఆకట్టుకున్న నేవీ రిహార్సల్. కాసేపు యుద్ధ వాతావరణాన్ని తలపించిన సాగర తీరం. జ్ఞానంతో కలిగిన వాక్కు మానవ జీవితానికి దేవుడు ప్రసాదించిన వరమన్న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. సోషల్ మీడియా ద్వారా ఎవరిని కించపరచకూడదని ఉద్బోధ. చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ వరద కళ్యాణి. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.